బాయ్, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చింది. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడా ఆరతి ప్లేన్ సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మొలతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనోటు 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది, ఇంకా మంగళ వాయిద్యాలే. ఏంటి, ఎందుకు ఇలా వచ్చా? చేసిన మోసం చాలేదా? తాగిన మైకం దిగలేదా? మాట్లాడవే, నోరు పడిపోయిందా? అవునమ్మా, అసలు ఏం జరిగిందంటే ఇటీవల సంభవించిన కొన్ని విపరీత సంఘటనల కారణంగా తీవ్ర సంక్షోభానికి గురైన డాక్టర్ రాంప్రసాద్ గారి మనసు విరిగిపోవడంతో నాలుక మడతబడి నోరు మూతబడింది. జానకి విషయంలో తన ప్రేయసి రాణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే తన నోరు మూతపడిందని డాక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తనకి జానకి మధ్య ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధమే తప్ప ఒక డాక్టర్కి నర్సుకి ఉన్న సంబంధం ఎంత మాత్రం కాదని ఆయన వాదించారు. ఆ యువతి పేషెంట్లా వచ్చి ఏషియన్ పెయింట్లా లట్టుకుని అతుక్కుపోయిందని ఆయన చమత్కరించారు. అపెండిసిస్ తో బాధపడుతున్న జానకి వెంటనే ఆపరేషన్ చేయించడానికి లేడీ డాక్టర్ దొరక బాధపడుతున్న సమయంలో పేషెంట్ దొరక బాధపడుతున్న డాక్టర్ రాంప్రసాద్ వెంటనే లేడీ వేషం వేసుకుని ఆమెకి ఆపరేషన్ చేయవలసి వచ్చిందంటే ఇది విధి విచిత్రం కాక మరేమిటని డాక్టర్ రాంప్రసాద్ నైరాశ్యపు నవ్వుతో ప్రశ్నించారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఒక శరీర భాగాన్ని కంటితో చూడకుండానే కత్తితో ఆపరేషన్ చేయగలడా? అంత మాత్రం చేత ఆ పేషెంట్ తన శీలాన్ని డాక్టర్కి సమర్పించేట్టు ఫీల్ అయిపోయి నిన్నే పెళ్ళాడుతా అని తన వెంటబడి వేధించాలా? ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఉంటే ఏం చేస్తారని డాక్టర్ రాంప్రసాద్ ఉద్వేగంతో తన చేతిని తనే కొట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తానొక పచ్చి తాగబోతుందని తెలిస్తే అసఖ్యంతో జానకి తనకు దూరం అవుతుందని భావించి బ్లాక్ బుల్ సీసాలో కోకోకోలా పోసుకుని తాగుతున్న సమయంలో తన ప్రేయసి రాణి చూసి అపార్థం చేసుకుంది కాబట్టి ఇప్పటికైనా విషయం తెలుసుకుని తనను క్షమించకపోతే తన హై హీల్స్ మీద పడి ప్రాణాలు వదిలేస్తానని డాక్టర్ రాంప్రసాద్ ఎంబీబీఎస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరిస్థితులను అర్థం చేసుకున్న రాణి రాంప్రసాద్ ను క్షమించి అతన్ని ప్రేమిస్తోంది. ఎవరాది? ఎందుకేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసాం. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా, అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆమదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిటా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కెల్. సార్, మీకోసం పోలీసు వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు.
పోలీస్ ఏమిటా పోరంబొక్క విధవా? పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసు మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లవాడు మాస్టర్వి? చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాళ వెళ్తా పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకమయ్యా? మా అంటి ట్రాఫిక్ టైం ఇదే రోడ్డు మీద అయితే 5 10 సంపాదించుకునేవాడిని. నేను నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి. పక్కవాడిని మీరే చూసి చూడనట్టు వదిలేయాలి. అయ్యా హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చేయి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగావంటే. మరైతే ఓ ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి 2 క్లీన్ చేసే వాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి 4 బట్టలు ఉతికే వాళ్ళని, 5 అంట్లు తోమే వాళ్ళని, 2 వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా. వెంటనే పని చేయి. తొందరగా వెళ్ళండి. ఏంటి వాళ్ళందరూ వెళ్ళమని నువ్వు ఉండిపోయి ఏంటి? నేను అలా ఎడ్డనరా. ఏంటి రా అంటున్నావు? పని చేయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నట్టుంది. అది చూసిన తర్వాత మొదలెడదాం పని. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను? మనం టీవీ చూద్దాం. ఓహో, నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా. సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం. వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పనిలోకి దింపు. అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, మాట లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఉన్నాను కదమ్మా. ఎక్కడా